హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి దరి చేరవే సఖి పార్ట్ 5. అను వైపే ప్రేమగా చూస్తూ, ఇప్పుడు మీ తమ్ముడు వాడి కంట్రోల్లోనే, అంటే ఆ ఎమ్మెల్యే కొడుకు కంట్రోల్లోనే ఉన్నాడా అన్నాడు కృష్ణ. అవును, నన్ను డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. 10 lakhs కదా అన్నాడు కృష్ణ. అవును అని సమాధానమిచ్చింది అను. వాడికి ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయి, ఎక్కడికి తీసుకురావాలో అడుగు, తరువాత వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణ. కృష్ణ చెప్పగానే వాడి నెంబర్కి డయల్ చేసింది. ఒక్కరింకే ఫోన్ ఎత్తిన ఎమ్మెల్యే కొడుకు శ్రీకాంత్, ఏంటి బంగారం, ఎప్పుడూ లేనిది నాకు కాల్ చేశావు, అంతగా గుర్తొస్తున్నానా? నన్ను పెళ్లి చేసుకో బంగారం, మీ తమ్ముణ్ణి వదిలేస్తా, ఇద్దరం హ్యాపీగా కలిసిందాం, నిన్ను కాళ్ళు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాను, పెళ్ళికి ఒప్పుకో బంగారం అంటూ అనుకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వాగుతూ ఉన్నాడు. ఫోన్ స్పీకర్లో ఉండడంతో వాడు వాగిన వాగుడంతా విన్న కృష్ణ బ్లడ్ బాయిల్ అవుతుంటే, నువ్వు నా కంటపడిన రోజే చేస్తానురా నీకు పెళ్ళి అని అనుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాడి మాటలు వింటున్నాడు. నీతో పెళ్ళి జరగని విషయం, కానీ నువ్వు అడిగిన అమౌంట్ అరేంజ్ చేశాను, ఎక్కడికి రావాలో టెక్స్ట్ చేయి అని మరో మాటకి తావివ్వకుండా కాల్ కట్ చేసేసింది అను. కృష్ణ అను వైపు చూసి నేను ఉన్నాను అని కళ్ళతోనే భరోసా ఇచ్చాడు. అను కృష్ణ వైపే ప్రేమగా చూస్తూ తన కళ్ళల్లో కన్నీరు తుడుచుకుంది. ఇక అతను చూసుకుంటాడు అన్న నమ్మకం, భరోసా అతను ఆమె వైపు చూసే చూపులో తెలుస్తుంటే, ఇక నా తమ్ముడు నా దగ్గరికి వచ్చేస్తాడు అన్న నమ్మకంతో కన్నీరు తుడుచుకుంది అను. ఇంత తక్కువ టైంలో 10 lakhs ఎలా అరేంజ్ చేసిందబ్బా అది అని ఆలోచిస్తూ సిగరెట్ తీసి వెలిగించి 3 పఫ్లు లాగి దాన్ని కాళ్ళ కింద వేసి షూతో తొక్కుతూ, నువ్వు నా కింద ఇలా నలిగే సమయం కోసం వెయిటింగ్ బంగారం అనుకుంటూ అను వాళ్ళ తమ్ముణ్ణి హైడ్ చేసిన ప్లేస్కి వెళ్ళాడు శ్రీకాంత్. అరగంట తరువాత శ్రీకాంత్ కార్ ఒక చిన్న పెంకుటిల్లు ముందు ఆగింది. ఆ పెంకుటిల్లు చుట్టూ వేప చెట్లు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక రావి చెట్టు కూడా ఉంది. చుట్టూ చెట్లు ఉండడం, ఊరికి కొంచెం దూరం అవడం వల్ల అక్కడ ఒక ఇల్లు ఉంది అని ఎవరికీ తెలీదు. కార్ దిగి ఎవరూ చూడకుండా ఫేస్కి మాస్క్ పెట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళాడు శ్రీకాంత్. శ్రీకాంత్ రావడంతోనే, ఎరా బామర్ది, ఎలా ఉన్నావు అంటూ వెటకారంగా నవ్వాడు. నిన్ను చూసి నేను నవ్వే రోజు కూడా వస్తుందిరా, ఆ రోజు కొడక, నిన్ను, మమ్మల్ని ఇంత క్షోభ పెట్టిన నిన్ను కత్తికి ఒక కండగా నరకకపోతే నా పేరు అయ్యానే కాదు, ఇదే నా శబదం. నా కళ్ళ ముందే మా నాన్నని చంపి మా అక్కకి కనీసం చివరి చూపు కూడా దక్కనివ్వకుండా చేసి పెళ్ళి పెళ్ళి అని తనని పీక్కు తింటున్న నిన్ను, మా నాన్నకి అన్నని అని చెప్పి నయవంచన చేసిన నీ వాటాగాళ్ళకి నరకం ఏంటి, నరకం చూపించకపోతే నేను నా అబ్బకే పుట్టలేదురా అంటూ, తు, నీది ఒక బతుకు అంటూ శ్రీకాంత్ ముఖం మీద ఉమ్ము వేశాడు అయాన్. పిచ్చి నవ్వు ఒకటి నవ్వుతూ, బాగానే కాన్ఫిడెన్స్ ఉందిరా నీలో, ఎంతైనా నా బంగారం తమ్ముడివి కదా, అందుకే ఏమో నువ్వు ఎన్ని మాటలు అంటున్నా కోపం రావట్లేదురా బామర్ది అని చెప్పి అయాన్ని కట్టేసిన చైర్
పక్కనే ఉన్న తన రౌడీలని ఒక చూపు చూసి అక్కడి నుంచి వెనుదిరిగాడు శ్రీకాంత్. శ్రీకాంత్ చూపు అర్థమైన ఆ నలుగురు 4 కట్టెలు తీసుకొని అయాన్ని చితకబాదుతుంటే అయాన్ అరిచే అరుపులు విని శ్రవణానందం పొందుతూ, నన్నే ఎన్ని అన్నావురా బామ్మర్ది, అది నా పక్కలోకి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి అనుకుంటూ కారెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. రేయ్, ఒక్కడనే చేసి కుర్చీకి కట్టేసి కొట్టడం కాదురా, దమ్ము ధైర్యం ఉంటే మీరొక అమ్మ అబ్బకి పుట్టుంటే నా కట్లు విప్పి అప్పుడు రండిరా, మీరో నేనో తేల్చుకుందాం అని అరుస్తూ ఉన్న అయాన్ మాటల్ని పట్టించుకోకుండా అయాన్ స్పృహ తప్పే వరకు కొడుతూనే ఉన్నారు ఆ నలుగురు రౌడీలు. అయాన్ స్పృహ తప్పడంతో శాంతించిన రౌడీలు కొట్టడం ఆపి ఒక దగ్గర రౌండ్గా కూర్చుని కార్డ్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిన శ్రీకాంత్కి నవ్వుతూ ఎదురొచ్చి 2 నిమిషాల్లో కాఫీ తెచ్చి అతని చేతిలో పెట్టింది శ్రీకాంత్ వాళ్ళ అమ్మ ఊర్మిళ. ఊర్మిళ ఇచ్చిన కాఫీ తీసుకొని తాగుతూ, నాన్న ఇంట్లో లేరా అన్నాడు. లేడు, కార్యకర్తల్లో ఎవరిదో షాప్ ఓపెనింగ్ అంట, ఓపెన్ చేయడానికి వెళ్ళారు అని చెప్పింది ఊర్మిళ. అను వాళ్ళ తమ్ముడిని కిడ్నాప్ చేసి తనని పెళ్లి చేసుకోమని బెదిరిస్తున్నానని నాన్నకి తెలిస్తే ఏమవుతుందో, ముందు అను నా సొంతం అవ్వాలే గాని మా నాన్నేంటి, ఎవ్వరూ నన్నేమీ చేయలేరు. అను డబ్బు ఇవ్వడానికి వచ్చినప్పుడు డబ్బు తీసుకొని దాన్ని కూడా కిడ్నాప్ చేసి ఒక రాత్రి గడిపితే అప్పుడు నేను దాన్ని బ్రతిమిలాడడమేంటి, అదే నన్ను పెళ్లి చేసుకోమని అడుక్కుంటుంది అనుకుంటూ ఎప్పుడు ఎక్కడికి రావాలి అనేది అనుకి టెక్స్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి ఆరాంగా బజ్జున్నాడు శ్రీకాంత్. నాగి లంచ్ ప్రిపేర్ చేసుకొని బయలుదేరే సమయానికి రఘురాం వచ్చాడు. ఏమైంది నాగి, అన్నిసార్లు కాల్ చేశావు అని అడగగా, అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది బాబు, అది చెప్పడానికే కాల్ చేశాను అని చెప్పి జరిగిందంతా చెప్పింది నాగి. అను రావడంతో సహా. అను వచ్చిందా అని ఆశ్చర్యం, బాధ, సంతోషం కలగలిసిన మిక్స్డ్ ఫీలింగ్స్తో అడిగాడు రఘురాం. ఆశ్చర్యం 3 సంవత్సరాల తర్వాత వచ్చినందుకు, బాధ అను వచ్చింది కాబట్టి అతడు తన స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు కాబట్టి, సంతోషం కొడుకు ప్రేమించిన అమ్మాయి మళ్ళీ కొడుకు దరి చేరింది కాబట్టి. అవును బాబుగారు, అనమ్మ వచ్చింది. నేను ఉన్న ఆ కొంచెం సేపే అనమ్మ ప్రమీల అమ్మగారిని ఎంత బాగా చూసుకుందో తెలుసా? సొంత అమ్మకి బాగలేకపోతే ఎలా చూసుకుంటారో అలా చూసుకుంది. అటువంటి అమ్మాయి ఇంటి కోడలుగా రావాలంటే అదృష్టం ఉండాలి బాబుగారు. మీరు ఎంతో పుణ్యం చేసుకోబట్టే మహాలక్ష్మి లాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టబోతుంది అంది నాగి. సరే, తనకి ఎలా ఉందో ఏంటో, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ నాగితో కలిసి హాస్పిటల్కి బయలుదేరాడు రఘురాం. ఎప్పుడు ఎక్కడికి రావాలి అనేది శ్రీకాంత్ టెక్స్ట్ చేయడంతో అది కృష్ణకి చెప్పి ప్రమీల ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంది అను. అనుతో పాటు కృష్ణ కూడా. ఈ 2 రోజులు దరిచేరవే సఖి ఇవ్వనందుకు సారీ. ఇక నుంచి దరిచేరవే సఖి డైలీ వచ్చి మిమ్మల్ని పలకరిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనూష కృష్ణ, సైనింగ్ ఆఫ్.